హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి కోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కోడింగ్ అంటే ఏదో డీప్గా వెళ్ళట్లేదండి. నేను జస్ట్ బ్రీఫ్గా నాకున్న నాలెడ్జ్లోనే నేను కోడింగ్ బేసిక్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ కోడింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి యూస్ చేస్తాము, మన క్లెయిమ్ ఫామ్లో వచ్చేవి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు నెక్స్ట్ టైం క్లెయిమ్ మీద వర్క్ చేసినప్పుడు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్తో మీరు వర్క్ చేయొచ్చు అని చెప్పే, మీరు డినయల్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది ఈ నాలెడ్జ్ అని చెప్పే నేను ఈ కోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కువ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు. ఐఎమ్ నాట్ ఎ కోడర్. ఓకే, ముందే చెప్తున్నాను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో, ఐఎమ్ నాట్ ఎ కోడర్. నేను ఏఆర్ కాలింగ్లో వర్క్ చేశాను, పేమెంట్ పోస్టింగ్, చార్జ్ పోస్టింగ్, వేరే వేరే ప్రాసెస్లు అన్నిట్లో వర్క్ చేశాను. బట్ కోడింగ్లో ఎప్పుడు చేయలేదు. లైక్ ఏఆర్ ట్రాన్స్లేషన్లో వర్క్ చేశాను. మేము జస్ట్ ఆ ట్రాన్స్లేషన్లో కూడా ఓన్లీ ఏదైతే మెడికల్ రికార్డ్స్లో కోడ్స్ ఉంటాయో ఆ కోడ్స్ తీసుకెళ్ళి జస్ట్ అప్లికేషన్లో పోస్ట్ చేసేవాళ్ళం అంతే. అంతేగాని మాకు కోడింగ్ గురించి ఎలాంటి నాలెడ్జ్ అయితే నాకు లేదు. నేను జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేలాగా ఈ వీడియో చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ లైక్ ద వీడియో. అండ్ దానికంటే ముందు నాకు లాస్ట్ ఒక కమెంట్ వచ్చింది, ఐ వాంట్ టు రీడ్ దాట్. ఇది వచ్చేసి నేను యూఎస్ఐటీ స్టాఫింగ్ 3.6 years ఎక్స్పీరియన్స్ ఉంది, 30 ఏజ్ ఇప్పుడు, అండ్ ఏఆర్ కాలింగ్ ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ మీకు రిప్లై ఇచ్చాను అనుకుంటా, కానీ ఈ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో ఈ ఏజ్లో మీరు, ఐ మీన్ 30లో మీరు యూఎస్ఐ ఏఆర్ కాలింగ్ అంటే చేయొచ్చు, చేయడంలో తప్పేం లేదు. బట్ మీరు, నాకు తెలిసి మీకు యూఎస్ హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు మిమ్మల్ని తప్పకుండా ఫ్రెషర్గానే కన్సిడర్ చేస్తారు. మీకు ఆల్రెడీ 3.6 years యూఎస్ఐటీ స్టాఫింగ్లో ఉంది కాబట్టి నన్ను అడిగితే మీరు అందులోనే కంటిన్యూ చేసి ఏదైనా మంచి పొజిషన్ తీసుకోవడం మంచిది అని నేను అనుకుంటున్నాను. లేదు మీకు హెల్త్ కేర్ ఇష్టం, అందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అంటే కనుక నేను మీకు వేరే అయితే సజెస్ట్ చేస్తాను. లైక్ బీఏగా ఇలా ఈ బిజినెస్ అనలిస్ట్ ఇలాంటి రోల్స్కి ట్రై చేయండి. ఏమైనా కోర్సెస్ చేసి బిజినెస్ అనలిస్ట్ కోర్స్ ఇలాంటివన్నీ చేసి, సో అది ఇప్పుడు దానికి మార్కెట్ ఎక్కువ ఉంది. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ అనమాట ఎన్ని ఇయర్స్లో. సో ఐ హోప్ దిస్ రిప్లై హెల్ప్స్ యూ. నేను అదే రిప్లై ఇచ్చాను. సో నెక్స్ట్ కమెంట్ వచ్చేసి మోస్ట్ కన్ఫ్యూజింగ్ డినైల్స్ ఇంక్లూజివ్ బండల్డ్ అన్బండల్డ్ వీటిపైన తప్పకుండా. నేను యాక్చువల్లీ లాస్ట్ ఇప్పుడు చేసే వీడియో ఇంక్లూజివే చేద్దాం అనుకున్నాను, కానీ ఇంక్లూజివ్ చేయాలి అంటే మనం సిపిటి కోడ్స్, మోడిఫైయర్స్ ఇవన్నీ కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అందుకే నేను కోడింగ్ టాపిక్ ఈరోజు చెప్తున్నాను. కోడింగ్ యాక్చువల్లీ అవి ఏంటి, ఆ సిపిటీస్ దేనికి యూజ్ చేస్తాము, ఐసిడి కోడ్స్ దేనికి యూజ్ చేస్తాము, మోడిఫైయర్స్ దేనికి యూజ్ చేస్తాము, ఇలాంటివన్నీ మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక మనకి ఇంక్లూజివ్ డినైల్ కూడా ఈజీగా అర్థమవుతుంది అనేది నా అండర్స్టాండింగ్. అందుకే మీకు ఫస్ట్ కోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. అండ్ టైమ్లీ ఫైలింగ్, క్లెయిమ్, పెయిడ్, ఇంక్లూజివ్ ఇవన్నీ కూడా నేను తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఈ మధ్య టైం సరిపోవట్లేదు అంతే, లేకపోతే నేను తప్పకుండా వీడియోస్ చేసేదాన్ని. కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ఆల్ టాపిక్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ అనేది మీకు కొంచెం క్లియర్గా చెప్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ టాపిక్స్ అంటే నాకు ఏదైతే తెలుసో అవి నేను తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. This video is more helpful. Oh, thank you so much. A navigation part, what navigation, నాకు అర్థం కాలేదు క్వశ్చన్. నావిగేషన్ పార్ట్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ కదా. నావిగేషన్ అంటే ఏంటి, మీరు అప్లికేషన్ ఎలా యూస్ చేస్తారో అని చూడడమే కదా నావిగేషన్ అంటే. లైక్ ఎలా యూస్ చేస్తారో అది నేర్చుకోవడమే కదా నావిగేషన్ అంటే. ఏ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, అప్లికేషన్ ఎలా యూస్ చేయడమే దాన్ని నావిగేషన్ అంటారు నాకు తెలిసినంత మటుకైతే. ఇంకేదైనా కొత్త నావిగేషన్ ఉందో నాకైతే తెలీదు. మీకు క్వశ్చన్ క్లియర్గా మెన్షన్ చేయండి, నేను తప్పకుండా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ నాకు తెలిస్తే కనుక. సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. కోడింగ్. వాట్ ఈస్ కోడింగ్ అంటే, మెడికల్ బిల్లింగ్లో కోడింగ్ ఏంటి అంటే, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ హెల్త్ కేర్ సర్వీసెస్, డయాగ్నోసిస్, ప్రొసీజర్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఇంటూ స్టాండర్డైజ్డ్ కోడ్స్. అంటే మనం హెల్త్ కేర్ సర్వీసెస్, ఇప్పుడు మనం క్లెయిమ్ ఫామ్ మీద ఏదైతే క్లెయిమ్స్ వర్క్ చేస్తున్నామో అవన్నీ మెడికల్ సర్వీసెస్.
నేను ల్యాబ్స్కి కూడా వర్క్ చేశాను. సో డయాగ్నోసిస్ సర్వీసెస్, ల్యాబ్ సర్వీసెస్, ప్రొసీజర్స్ అండ్ ఫిజికల్ థెరపీ ప్రాసెస్కి కూడా వర్క్ చేశాను. వాటికి అన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఇవాల్యుయేషన్స్ ఉంటాయి. ఇవన్నిటికీ కూడా సపరేట్ కోడ్స్ ఉంటాయి. ఇవన్నీ సర్వీసెస్ని కోడ్స్గా వాళ్ళు మార్చి వాడతారనమాట, విచ్ హెల్ప్స్ ఇన్సూరెన్స్ అండ్ ప్రొవైడర్స్ ఈక్వల్లీ, సో దట్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క కోడ్స్ ఉంటాయి. ఏంటంటే ఇట్ విల్ బి మోర్ స్పెసిఫిక్ అండ్ వాళ్ళు రియంబర్స్ చేసేటప్పుడు కూడా ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ అని చెప్పి కోడ్స్ అనేవి యూజ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్ వాట్ కోడింగ్ ఈస్. ఓకే, సో ఈ కోడింగ్లో మనకి డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. హిక్పిక్స్ అని, సిపిటీస్, ఐసిడీస్, మోడిఫైయర్స్ ఎక్సెట్రా. హిక్పిక్స్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. జస్ట్ మనం కోడింగ్ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. హిక్పిక్స్ అంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. సిపిటి అంటే కరెంట్ ప్రొసీజరల్ టర్మినాలజీ. అసలు ఈ సిపిటీస్ అంటే ప్రొసీజర్స్ దేనికి యూజ్ చేస్తాం అంటే ఇట్ హెల్ప్స్ వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, it explains what type of treatment is given by the provider. అంటే ప్రొవైడర్ ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ పేషెంట్కి ఇచ్చారు అనేది సిపిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. సిపిటీ కోడ్స్ దానికే యూజ్ చేస్తారు. ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు పేషెంట్ అని చూడడానికి కానీ సిపిటీ కోడ్స్ యూజ్ చేస్తారు. ఈ సిపిటీ కోడ్స్లో అంటే ప్రొసీజర్స్లో 2 లెవెల్స్ ఉంటాయి. మనం ఫస్ట్ లెవెల్ పైన వర్క్ చేస్తాం విచ్ ఈస్ సిపిటీ కోడ్స్. సెకండ్ లెవెల్ వచ్చేసి హిక్పిక్స్ కోడ్స్. అవి బేసికలీ హాస్పిటల్స్, క్లినిక్స్ ఇలాంటి వాళ్ళు ఈ హిక్పిక్స్ కోడ్స్ అనేవి యూజ్ చేస్తారు అనమాట. సారీ అబౌట్ దట్. ఓకే, సిపిటీ కోడ్స్ అంటే మెడికల్ సర్వీసెస్. ఇప్పుడు మనం క్లెయిమ్ ఫామ్స్ ఏదైతే వర్క్ చేస్తున్నామో క్లెయిమ్స్ పైన అవన్నీ మెడికల్కి సంబంధించినవే ఉంటాయి మోస్ట్లీ. So medical services and procedures provided by healthcare professionals. Example, surgeries, evaluations and laboratory test. Surgeries అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సర్జరీస్ అంటే ఏంటో, ఎవాల్యుయేషన్స్ అంటే ఏమని చెప్పొచ్చు, పేషెంట్ కండిషన్స్ అనమాట. వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ పేషెంట్కి అవసరమా, అవుట్ పేషెంట్కి ఉండొచ్చా, ఇలాంటి ఇవాల్యుయేషన్స్ అనాలిసిస్ అన్నీ చేస్తుంటారు కదా. ఆ ఇవాల్యుయేషన్స్కి కూడా కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు దీని పేషెంట్, ఇది ఎమర్జెన్సీ పేషెంట్, ఇది అవుట్ పేషెంట్, ఇలాంటివన్నీ ఇవాల్యుయేషన్స్ అంటారు. అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో ఇలాంటి ఇవాల్యుయేషన్స్కి అండ్ ల్యాబొరేటరీ టెస్ట్, ల్యాబ్లో చేసే టెస్ట్ ఉంటాయి కదా, సిటీ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్, ఇలాంటి టెస్ట్లకి కూడా కోడ్స్ ఉంటాయి. సో ఈ కోడ్స్ అన్ని సిపిటీ కోడ్స్ అంటారు విచ్ వీ యూస్. ఓకే, హిక్పిక్స్ కోడ్స్ అనేవి ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు, డిఎంఈ కోడ్స్ ఇవన్నీ హాస్పిటల్ వాళ్ళు యూస్ చేస్తారు. లైక్ మెడికల్ ఎక్విప్మెంట్, డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్, డిఎంఈ కోడ్స్. మెడికల్ ఎక్విప్మెంట్ లైక్ వీల్ చైర్, వాకర్స్, స్ట్రెచర్, ఇలాంటివన్నీ కూడా మెడికల్ ఎక్విప్మెంట్ కిందకి వస్తాయి. డ్రగ్స్ అంటే థెరపీ, వ్యాక్సిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 వ్యాక్సిన్, ఇలాంటివన్నీ డ్రగ్స్ కిందకి వస్తాయి. ప్రొసీజర్స్ అంటే ఫిజికల్ థెరపీ, నాన్ ఫిజిషియన్ సర్వీసెస్ అంటే కౌన్సిలింగ్ కానీ ఫిజికల్ థెరపీ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రొసీజర్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ హిక్పిక్స్ కిందకి వస్తాయి, హిక్పిక్స్ కోడ్స్ అంటారు. వీటన్నిటిని హిక్పిక్స్ కోడ్స్ అంటారు. మనం యూజ్ చేసే ఈ మెడికల్ కోడ్స్ అన్నీ కూడా సిపిటీ కోడ్స్ అంటారు. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మీకు ప్రొసీజర్ అంటే మళ్ళీ డయాగ్నోసిస్ కోడ్స్కి ప్రొసీజర్ కోడ్కి నాలాగా మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నేను స్టార్టింగ్ డేస్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. అసలు నాకు సిపిటీస్కి డయాగ్నోసిస్కి డిఫరెన్స్ కొన్ని రోజుల వరకు తెలియలేదు. బికాస్ మనం స్టార్టింగ్లో ఏం అర్థం కాదు కదా, క్లెయిమ్ ఫామ్లో ఏది ఎక్కడ ఉంటుందో కూడా నాకు సరిగ్గా తెలియలేదు. సో అది డిఫరెన్షియేట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. అసలు దేనికి ఏది యూజ్ చేస్తారు, అసలు సిపిటీ ఎందుకు యూజ్ చేస్తారు, డయాగ్నోసిస్ ఎందుకు యూజ్ చేస్తారు, ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా నాకు చాలా రోజుల వరకు లేదు. దాని తర్వాత నేనే ఇవన్నీ తెలుసుకున్నాను. బికాస్ ట్రైనింగ్ టైంలో ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయారే కానీ నా ట్రైనర్ ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే నాకు ఇవ్వలేదు. ఇలాంటి కన్ఫ్యూజన్ మీకు ఉండకూడదు. స్టార్టింగ్ డేస్లోనే మీరు ఆ క్లియర్ అండర్స్టాండింగ్తో మీరు క్లెయిమ్స్ పైన వర్క్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేను మీకు ఈ బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ప్రొసీజర్స్ అంటే ఇలా 5 డిజిట్ నంబర్స్ మీకు క్లెయిమ్ ఫామ్లో కనిపిస్తాయి కదా, 992 అంటే ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అవి అసలు కోడ్స్ కాదు నాకు తెలియదు.
ఓకే. సో యాహ్! ఇదైతే మీరు గ్రీన్‌లో అందుకే పెట్టాను. ఈ డెఫినిషన్ అయితే మీరు ఎక్కడైనా నోట్ చేసైనా పెట్టుకోండి. సీపీటీస్ ఏంటి అసలు అంటే అది టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తెలియజేస్తుంది. వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ గివెన్ టు ద పేషెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐసీడీ కోడ్స్ అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. అంటే ఈ ఐసీడీ కోడ్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది కూడా ఈ గ్రీన్లో ఉన్నది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఐసీడీ కోడ్స్ దేనికి యూజ్ చేస్తారనేది మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఐసీడీ కోడ్స్ దేనికి యూజ్ చేస్తారు, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ పేషెంట్ కండిషన్. సిపిటి కోడ్స్ ఏమో వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఐసీడీ కోడ్స్ ఏమో పేషెంట్ కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ ఐసీడీ కోడ్స్ ఆర్ మెయింటైన్డ్ బై డబ్ల్యూహెచ్ఓ. డబ్ల్యూహెచ్ఓ అంటే ఎవరండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ కోడ్స్ని మెయింటైన్ చేస్తారనమాట. దేనికోసం అని మెయింటైన్ చేస్తారంటే లెట్స్ సీ ద ఫాలోయింగ్ రీజన్స్. టు ఎన్ష్యూర్ ప్రాపర్ రియంబర్స్మెంట్ ఫర్ కవర్డ్ ట్రీట్మెంట్స్. అంటే ఈ కోడ్స్ వల్ల ఏంటంటే ఎలాంటి డిస్ ఏమంటారు దాన్ని, డిస్క్రిపెన్సీస్ జరగకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా కరెక్ట్ రియంబర్స్మెంట్ ఇవ్వడానికని ట్రీట్మెంట్కి ఏదైతే కవర్డ్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి కరెక్ట్గా రియంబర్స్మెంట్ ప్రొవైడర్కి ఇవ్వడానికని కోడ్స్ హెల్ప్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇట్ ఐడెంటిఫైస్ డిసీజెస్, ట్రెండ్స్ అండ్ అవుట్ బ్రేక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గానే వచ్చింది కోవిడ్-19. ఈ కోవిడ్-19కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కోవిడ్-19కి అన్నీ ఒక డయాగ్నోసిస్ కోడ్స్ ఉంటాయి. సో ఈ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఏం చేస్తారు, ఆ కోడ్స్ అన్నీ కూడా సార్ట్ చేసి మనకి రోజు న్యూస్లో చెప్పేవాళ్ళు, ఈరోజు ఇన్ని వచ్చాయి, ఈరోజు 200 కేసులు, ఈరోజు 400 కేసులు, ఈరోజు 1000 కేసులు. ఇవన్నీ ఎలా వాళ్ళు సార్ట్ చేస్తారు, ఈ కోడ్స్ ద్వారానే వాళ్ళు సార్ట్ చేస్తారనమాట. సార్ట్ చేసి దే విల్ అది ట్రెండ్గా, ఇప్పుడు మనకి సడన్గా ఈ ఫ్లూ వచ్చింది, సడన్గా ఈ ఫ్లూ ఎక్కువ అవుతుంది ఈ ఏరియాలో అని ఎలా చేస్తారు, ఇలాంటి కోడ్స్ యూజ్ చేసి మనం తీసుకునే సర్వీసెస్కి ఇలాంటి కోడ్స్ యూజ్ చేసి వాళ్ళు ట్రెండ్స్ అనేవి తీస్తారనమాట. ఏది ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది, ఏ డిసీజ్ అనేది వాళ్ళు దే విల్ అనలైజ్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనేబుల్స్ గ్లోబల్ షేరింగ్ ఆఫ్ హెల్త్ డేటా ఫర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. సో హెల్త్ డేటా వాళ్ళ రీసెర్చ్ కోసమని, అనాలిసిస్ కోసమని గ్లోబల్ హెల్త్ అంటే వరల్డ్ వైడ్గా కూడా వీళ్ళు కోడ్స్ని బట్టి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేస్తారనమాట. డిపెండ్స్ ఆన్ ద ఓకే. So it provides detailed medical records for accurate diagnosis and continuity of care. So ఈ కోడ్స్ ఎంటర్ చేయడం వల్ల ఇట్ ఈస్ క్లియర్ దట్ మెడికల్ రికార్డ్స్ యాక్యురేట్గా మెయింటైన్ చేయడానికని అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ కోసమని కోడ్స్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఐ హోప్ దిస్ హెల్ప్స్. ఐ రిపీట్ దిస్ అగైన్. సిపిటి కోడ్స్ ఏమో పేషెంట్ ట్రీట్మెంట్, వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ పేషెంట్కి ఇస్తున్నామని చెప్తుంది. అండ్ ఐసీడీ కోడ్స్ ఏమో పేషెంట్ కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడిఫైయర్ ఏం చేస్తుంది అంటే modifier appended to a CPT or HCPCS code provides additional information about the service or procedure. అంటే మనం ఏదైతే సిపిటి కోడ్ యూజ్ చేస్తున్నామో దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ మోడిఫైయర్ యాడ్ చేసి పంపిస్తాం. ఇది ఎక్కువగా మనం మోడిఫైయర్ దేనికి చూస్తామంటే ఇంక్లూజివ్ డినైల్కి ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. పేషెంట్ has an office visit for a sore throat and receives a same day procedure for ear wax removal. అంటే పేషెంట్ వచ్చేసి సోర్ థ్రోట్ కోసం అని హాస్పిటల్కి వెళ్ళాడు అండ్ అదే రోజు ఇయర్ వ్యాక్స్ కూడా తీయించుకున్నాడు. ఓకే, సో ఇక్కడ 2 సర్వీసెస్ తీసుకున్నాడు. కానీ ఒకటే కోడ్, ఒకవేళ ఆ హాస్పిటల్ వాళ్ళు ఒకటే కోడ్ బిల్ చేస్తే కనుక మనం ఈ మోడిఫైయర్ యాడ్ చేసి, అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ లాగా ఈ మోడిఫైయర్ యాడ్ చేసి ఆ 2 ట్రీట్మెంట్ని సపరేట్ చేయొచ్చు అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ వై వి యూస్ దిస్ మోడిఫైయర్ అనేది నేను మీకు ఇంక్లూజివ్ డినైల్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా యూస్ చేస్తాము విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో నేను ఇంక్లూజివ్ డినైల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ we'll see a more clear picture in that.
అబౌట్ మోడిఫైయర్. ఐ హోప్ దిస్ మేక్స్ సెన్స్. మోడిఫైయర్ ఏంటంటే ఇది డిఫరెన్షియేట్ చేస్తుంది సర్వీసెస్ ప్రొవైడ్ టు ద పేషెంట్కి ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఫీవర్, కోల్డ్, హెడేక్, ఈ మూడిటికి కలిపి ఒక కోడ్ ఇవ్వచ్చు. కాదంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ ఈ మూడిటికి సపరేట్ పేమెంట్స్ చేయొచ్చు అని గైడ్లైన్స్లో ఉంటే కనుక మనం ఈ మోడిఫైయర్ యాడ్ చేసి ఈ 3 కోడ్స్ని సపరేట్ చేస్తాం. అప్పుడు 3 డిఫరెంట్ కోడ్స్ అవుతాయి. అప్పుడు ఈ డిఫరెంట్ పేమెంట్స్ వస్తాయి. సో దిస్ ఇస్ వాట్ వీ యూస్ మోడిఫైయర్ ఫర్. ఐ హోప్ ఇట్ మేక్స్ సెన్స్. అండ్ లాస్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ సర్వీస్. ఇది చూస్తే చిన్న టాపిక్ లాగే అనిపిస్తుంది, జస్ట్ ఒక నంబర్ చేంజ్ చేస్తే ఈ క్లెయిమ్ పే అయిపోతుంది. బట్ దీనికోసమని మొత్తం క్లెయిమ్ అంతా డినై అయిపోతుంది. ఎందుకు అంటే వాట్ ఈస్ ప్లేస్ ఆఫ్ సర్వీస్? ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఇండికేట్స్ వేర్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్. పేషెంట్ సర్వీస్ ఎక్కడ తీసుకున్నారు అనేది ప్లేస్ ఆఫ్ సర్వీస్ అనమాట. సో మనకి లిస్ట్ అంతా గూగుల్లో దొరుకుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పేషెంట్ వచ్చేసి ఎమర్జెన్సీ సర్వీస్ ఉంది పేషెంట్కి, కానీ మీరు అవుట్ పేషెంట్ అని 19 అని మెన్షన్ చేస్తారు క్లెయిమ్ ఫామ్లో. కానీ ఎమర్జెన్సీ పేషెంట్కి అవుట్ పేషెంట్ కోడ్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ పెడితే క్లెయిమ్ డినై అవుతుంది కదా మరి. సో అలాగే కరెక్ట్గా మెడికల్ రికార్డ్స్ చూసి పేషెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ అంటే ఎమర్జెన్సీ రూమ్ ఉంది 23 ప్లేస్ ఆఫ్ సర్వీస్ మెన్షన్ చేసి క్లెయిమ్ పంపించాలి, అప్పుడే క్లెయిమ్ పే అవుతుంది అనమాట. సో క్లెయిమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గా ఉండి ప్లేస్ ఆఫ్ సర్వీస్ కరెక్ట్గా లేకపోయినా క్లెయిమ్ డినై అవుతుంది. సో యూ నీడ్ టు మెన్షన్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్ కరెక్ట్లీ. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాసెస్, which process you work. And that is all for today. I hope this makes sense and మీకు ఇది బేసిక్ నాలెడ్జ్ ఇచ్చింది కోడింగ్ పైన అని అనుకుంటున్నాను. నేను బ్రీఫ్ డెఫినేషన్స్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను. సిపిటీస్ అంటే ట్రీట్మెంట్, వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ పేషెంట్కి ఇచ్చారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఐసిడి కోడ్స్ అంటే పేషెంట్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మోడిఫైయర్స్ అంటే అది సర్వీసెస్, ఏదైతే పేషెంట్ సర్వీసెస్ ఉందో ఆ సర్వీసెస్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. అండ్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ అంటే ఇట్ ఇండికేట్స్ విచ్ సర్వీసెస్, వేర్ సర్వీసెస్ వర్ ప్రొవైడ్, ఏ ప్లేస్లో పేషెంట్ సర్వీసెస్ తీసుకున్నారు అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ అండ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. ఇంకా నేను నెక్స్ట్ టైమ్లీ ఫైలింగ్ కానీ ఇన్క్లూజివ్ కానీ ఏదైనా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీలైనంత త్వరలోనే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and you have a great day.